నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనార్టీలపై కపట ప్రేమ విజయ్ కుమార్. జాతీయ రహదారిపై గాలులకు విరిగిపడిన తాటి చెట్టు. పోలీసుల మాటలో నిజమెంత విజయ్ కుమార్. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన మాట్లాడడం లేదని, మైనార్టీలపై కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, రాష్ట్రంలోని వివిధ పార్టీలు మైనార్టీలపై మొసలి కన్నీళ్ళ ప్రేమ చూపిస్తున్నాయని, దీనిలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం విచారణ చేయకుండా మీరు మాట్లాడారు. మరి దానికి సుప్రీంకోర్టు తప్పుపట్టి ఒక కమిటీని వేయండి, విచారణ చేయమని చెప్పింది. మీరు కమిటీ వేశారు, విచారణ చేశారు, దానికి టైం ఇచ్చారు. మరి టైం ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఈ అంశం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లార్డ్ వెంకటేశ్వరాన్ని పూజించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా తెలియాలి, ప్రజలకు చెప్పాలి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదానికి వచ్చింది. మరి మేము సెక్యులర్ పార్టీలని చెప్పుకునేటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముస్లిం మైనారిటీల యొక్క హక్కులను హరించే విధంగా అక్కడ చర్యలు జరుగుతున్నప్పుడు దానిని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? దానికి అనుకూలంగా మీరు ఎందుకు పార్లమెంట్లో, రాజ్యసభలో ఓట్లు వేశారు? లోక్సభలో, రాజ్యసభలో అనేది ఒకవైపు అయితే, మేము కొన్ని సవరణలు చెప్పాము అని అన్నారు. అసలు మీరు ఏం సవరించమని అడిగారు? ఆ సవరణలు చేశారా, చేయలేదా? చేయనప్పుడు మీరు ఎందుకు ఆ బిల్లుకి మీరు అనుకూలంగా ఓట్లు వేశారు? ఎవరిని మోసం చేయడానికి మీరు సెక్యులర్ అని చెప్పుకుని ఉంటున్నారు? మైనారిటీలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎవరి వైపున ఉండి పనిచేస్తున్నారు, ఎవరిని వాడుకోవడానికి, దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు అనేటువంటివి ప్రజలు చెప్పకుండా మభ్య పెట్టాల్సిన అవసరం ఎందుకుంది? ఏ విషయంలో అయినా సరే, లడ్డూ ప్రసాదం విషయంలో నిజమేంటి చెప్పండి. ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణంలో నిజమేంటో చెప్పండి. ప్రజలు నిజం కోరుకుంటున్నారు, అంతేకాని ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి విషయాలు కోరుకోవడం లేదు. వీ వాంట్ ద ట్రూత్, లెట్ ద ట్రూత్ ఓన్లీ ప్రివైల్. మేము ఏవైతే ఈరోజు పలు అంశాలు లేవనెత్తామో, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ, క్రిమినల్ లా ప్రొసీజర్స్ కానీ, డాక్టరిన్స్ కానీ, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ అంశాలన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్లో చేశారా? ఒకవేళ వాళ్ళు చేసి మనకు అన్ని వివరాలు చెప్పలేదా? ఈ అంశాలన్నీ కూడా మేము రాతపూర్వకంగా మేము కన్సర్న్ ఆఫీసర్స్కి అడగడం, స్టేట్ని అడగడం అనేటువంటి జరుగుద్ది. సరైనటువంటి సమాధానం రాకపోతే మేము ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే నిజ నిర్ధారణ కోసం కోరుకుంటున్నారో వీరందరి యొక్క సమక్షంలో కావలసినటువంటి విధంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్, జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా వారందరితో కూడా సంప్రదించి ముందుకు వెళ్తాము. అంతేకాకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు జరిగినా దానిని ప్రజలకు నిజాలు తీసుకెళ్లేటువంటి అంశంలో ముందుకు వస్తుంది. సరే, చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతున్నారు, అపోహలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసు ఉంటుంది. దాని మీద అంటే ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం వేరు, ఇది జరిగింది అని డిక్లేర్ చేయడం వేరు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ప్రజలలో ఏ రకాల అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని స్టేట్ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను ప్రజల పక్షాన. సో దీనికి బాధ్యత చెప్పాల్సినటువంటి అగత్యం రాష్ట్రానికి ఉంటుంది. సో అందువల్ల జవాబు చెప్పాలి, ఆ బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు వచ్చి మాట్లాడలేరు, వారి తరపు ఉన్నటువంటి ప్రతినిధులు మాట్లాడతారు. సో ప్రజల ప్రతినిధిగా నేను వాళ్ళ మెదడులో ఉన్నటువంటి సంశయాలు, అనుమానాలు, ప్రశ్నలు నేను రాష్ట్రం దృష్టికి తీసుకొస్తున్నాను. స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్. దీనిలో నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఎనీథింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ద స్టేట్ టు రెస్పాండ్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్. ఇప్పుడు ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనము మాట్లాడేటువంటి హక్కే కాకుండా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఒక
ఫ్యాక్ట్ ఫైండింగ్ అసోసియేషన్ మనం ఫామ్ చేయొచ్చు, దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా వచ్చినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోటి ఇది నిజమని ప్రజలకు చెప్పొచ్చు. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో వారు చూపించినటువంటి విజువల్స్లో హీఈస్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అని ఎక్కడ కూడా వారు విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేదు. హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ ప్రూవ్డ్. బైక్ బయలుదేరింది, మనిషి బయలుదేరాడు. ఒక ప్రాక్సీయా, ఒక క్లోనా, ఒక ఇంపర్సనేటా మనకు తెలీదు, ప్రూవ్ చేయలేదు కూడా. అంటే ఇంకొకటి వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటి, విజయవాడలో ఎక్కడో మందు కొనుక్కునే సమయంలో మాస్క్ తీశారని అతని ముఖం ఉందని వైరల్ అవుతుంది. ఆ ముఖం అయితే ప్రవీణ్ గారి ముఖం కాదు. పోలీసు మొదటి ప్రశ్న. రెండు, ఒక వర్గం కావాలని వైరల్ చేసినప్పుడు అదే రిపోర్ట్ లో ప్రజెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. దీన్ని ఎలా చూస్తారంటే ఎలా ఫుటేజ్ బయటకు వచ్చింది, ఆ బయట తీసుకుని ఎటువంటి యాక్షన్ అవుతున్నారు? యా, ఇది యాక్చువల్గా మేము కూడా అడిగి ఉండాల్సింది ఏమంటే, అసలు ఈరోజు మీరు అఫీషియల్ అని చెప్తున్నటువంటి అధికారికంగా ధృవీకరించినటువంటి విజువల్స్ ముందుగానే పర్టికులర్ మీడియాస్లో, పర్టికులర్ ఛానల్స్లోకి ఎలా వచ్చాయి? అది కూడా ఒక కేటగిరీకి సంబంధించిన ఛానల్సే వచ్చాయి, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఛానల్స్లోనే వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అనేది ఒకటైతే, ఇవి ఎలా బయటకు వచ్చాయి, అలా వచ్చినందుకు ఇవి మీవైతే అధికారికంగా మీవని మీరు కనుక క్లెయిమ్ చేస్తే అప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రెండవది, ఇది యాక్సిడెంటే అని గత 20 రోజులుగా ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? మీకెందుకు? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పు ఒప్పో తెలియదు, యాక్సిడెంట్ అయితే ఓకే, హత్య అయితే తెలియాలి. సో ప్రజలు కోరుకుంటున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. సో ఇది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ మ్యాటర్, ఇట్స్ ఎ పీపుల్స్ మ్యాటర్, ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో అందువల్ల ప్రజలకు నిజం తెలియాలి అన్నదే మా యొక్క వాదన. మీరు ముందుగా లీక్ అయితే ఎలా లీక్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. దానికి బాధ్యులు ఎవరో చర్య తీసుకోండి. ఏం చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి. మరి అదేం చెప్తారు అంటే మనం ఇండియాలో క్యారేజ్ వే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళాడా? అదే విజువల్ ఇచ్చింది వాళ్ళు, నేను కదా. ఇప్పుడు ఇప్పుడు అదే కదా, నేను ఇప్పుడు యాజ్ ఫర్ ఫిజిక్స్ ని అడిగాను కదా, ఫిజిక్స్ ప్రకారంగా అడిగా. అదే టీవీఎస్ 50 కాదు, ఇట్స్ బుల్లెట్. సో ఇప్పుడు బుల్లెట్ వెయిట్ వేరు, మనిషి వెయిట్ వేరు. ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటుంది? వెయిట్ ఎక్కువ ఉన్నది కదా ముందు పడుతుంది, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కాదు ముందు పడరు. నేను మరొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన దగ్గర బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. బుల్లెట్ గతిలో ఉంది, అంటే వెలాసిటీలో ఉంది, మనిషి స్థిరంగా కూర్చుని ఉన్నాడు. సో స్థిరంగా కూర్చున్న వ్యక్తి వెలాసిటీతో వెళ్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఎలాంటి వెలాసిటీ లేని వ్యక్తి వెళ్ళి పడేటువంటి ఇంపాక్ట్, వెలాసిటీతో వెళ్ళి ఆబ్జెక్ట్ పడేటువంటి ఇంపాక్ట్ ఒకేలా ఎలా ఉంటాయి? నేను ఇంతకుముందు ఇది అడగాల్సినటువంటి అంశం మీరు రిమైండ్ చేసి మంచి పని చేశారు. సో గతిలో ఉన్న ఆబ్జెక్టు, స్థిరంగా ఉన్న ఆబ్జెక్టు ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఒకే చోట ఎలా పడతాయి? ఫిజిక్స్ ద్వారా ప్రూవ్ చేయండి, మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి. బికాస్ వెహికల్ ఈజ్ ఇన్ వెలాసిటీ, బట్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఓన్లీ, హీఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద వెహికల్, హీ హ్యాస్ నో సెల్ఫ్ వెలాసిటీ, అతనికి లేనప్పుడు వెలాసిటీ ఉన్న ఆబ్జెక్ట్ పడినట్టుగానే సెల్ఫ్ వెలాసిటీ లేని ఆబ్జెక్ట్ కూడా ఎలా పడుతుంది? హెడ్ ఆన్ కొల్యూజన్ జరిగినప్పుడు ఒక రెండు రైళ్ళు 2 కార్లు గుద్దుకున్నప్పుడు ఉండే విధానం వేరు, ఇది వేరు. ఈ ఫుటేజెస్ ముందు మీడియా వాళ్ళకి దీనికి ముందు చేస్తూ మహాసేన నాయకులు కొన్ని ఛానల్స్ తో ప్రస్తావిస్తూ ఏబిఎన్ లో వార్త వచ్చిందంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని ఏబిఎన్ ఛానల్ లాంటి మేము పోలీసు వాళ్ళు ఇస్తా ఉంటారు. సో సెన్సిటివ్ మ్యాటర్స్ ఇష్యూ అవ్వకుండా ముందే ఛానల్ వచ్చిందంటే ఇక్కడ ఏబిఎన్ వచ్చిందంటే నిజమని చెప్పి ముందు డిసైడ్ చేసి మాట్లాడేది. దీని గురించి మీరు ఏమంటారు? పోలీస్ ఆఫీసర్స్కి అలాగే స్టేట్కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే,
వైరల్గా మారిన వీడియోస్ మాకు సంబంధం లేదని డిస్క్లైమ్ చేసుకున్న డిపార్ట్మెంటే ఈరోజు అవే అఫీషియల్ ఆథరైజ్డ్ వీడియోస్ అని ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేశామని చెప్తున్నారు. దట్ మీన్స్ వాట్? ఏదర్ యూ మైట్ హ్యావ్ లీక్ ద వీడియోస్ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పుండాలి. ఈ రెండింటిలో ఏది నిజం? ఆల్రెడీ సర్క్యులేషన్ ఉన్న వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నిజమా, లేకపోతే మీ దగ్గర ఉన్న వీడియోస్ లీక్ అయ్యి వాళ్ళు లీక్ చేయడం నిజమా? ఏది నిజమైనా కూడా జనాలకు చెప్పాలని ఒకవైపు అయితే, దానికి బాధ్యులు ఎవరు, ఆ రకమైనటువంటి తప్పు జరగడానికి బాధ్యులు ఎవరు, ఆ అధికారుల మీద స్టాఫ్ మీద చర్య తీసుకోండి. తీసుకున్న చర్య ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి. నాకు అనేక మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, రిలీజియన్, క్రీడ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ సబ్జెక్ట్. నేను ఫీల్డ్లో కూడా తిరుగుతున్న గ్రామాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో రకరకాలుగా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసమే దీన్ని నిశ్చితంగా పరిశీలించడం చాలా లేటుగానే స్టార్ట్ చేశాను. వక్ఫ్ వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా జేఏసీ చేపట్టిన మైనార్టీల ర్యాలీకి వైసీపీ మద్దతిస్తున్నట్టు నెల్లూరు వైసీపీ రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ మైనార్టీ నాయకులు ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ మద్దతు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటుందని, ర్యాలీలో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు పాస్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజల అభిప్రాయాలని, వారి ఆలోచనల్ని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరి అభిప్రాయాలకి ప్రాముఖ్యతనిస్తూ అమెండ్మెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు నిరంకుశంగా వాళ్లకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ చేయటం జరిగింది. మరి ఆ సందర్భంగానే ఈ దేశంలోని యావత్తు ముస్లిం సమాజం ఆ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ధర్నా అనండి, నిరసన కార్యక్రమం అనండి, ఏదైనా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి ప్రక్రియ అయినా కానివ్వండి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. మరి మేమందరం కూడా ముస్లిం సమాజానికి అండగా నిలబడి వారి అభిప్రాయాలకి విలువనిస్తూ మా పార్టీ నాయకుని ఆదేశాల మేరకు రేపు జరగబోయేటటువంటి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీకి, నిరసన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నామని నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ అందరికీ కూడా మనవి చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం మన నాయకుడు తెలిపినందువలన మన అందరి మద్దతు కోరి వారు గౌరవంగా మన ఇంటి దగ్గరికి ఈరోజు రావటం జరిగింది. మీ అందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ తరఫున వారు చేస్తున్నటువంటి రేపు 14వ తేదీ నిరసన కార్యక్రమానికి అందరం కూడా మన సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో తెలియజేయాల్సిందిగా. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కావలి నుంచి నెల్లూరు వరకు ఈదురుగాలులు వీచాయి. ఎలాంటి వర్షం లేదు. గాలి వేగంగా వీయడంతో అనేక దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లు విరిగి కొన్ని ప్రాంతాల్లో కింది పడిపోయినాయి. ఈ గాలి వేగంగా విస్తరించింది, జనాన్ని అయోమయంలో పడేసింది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కావలి నుంచి నెల్లూరు వరకు ఈదురుగాలులు వీచాయి. ఎలాంటి వర్షం లేదు. గాలి వేగంగా వీయడంతో అనేక దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లు విరిగి కొన్ని ప్రాంతాల్లో కింది పడిపోయినాయి. ఈ గాలి వేగంగా విస్తరించింది,
జనాన్ని అయోమయంలో పడేసింది. ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల స్టేట్మెంట్లో నిజం లేదని ప్రజలు అనుకుంటున్నారని లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు జిఎస్ఆర్కే విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్య జరిగిన కోణాన్ని పోలీసులు ఎందుకు పరిశీలించడం లేదు, హత్య కోణంలో ఎందుకు దర్యాప్తు జరపలేదు, సీన్ టు సీన్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేయలేదని ఆయన పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై బాధ్యత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి నిజానిజాలు తేల్చాలని, రెండు రాష్ట్రాల్లో అనేక అనుమానాలు దీనిపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏం కనిపెట్టారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అనే అంశాన్ని తీసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ గురించి వచ్చింది. ఇక్కడ మీరేం చెప్పారు, సీసీటీవీ ఫుటేజెస్ వైరల్గా ఉన్నాయంటే మేమిచ్చిన రైట్, అవి రైట్ కాదు, పరిగణలోకి తీసుకోవద్దు అన్నారు. అలాంటి ఈరోజు ఏం చెప్పారు, ఏవైతే వైరల్ అయినాయో అవే ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలు చెప్తున్నారు. అలా అయితే మరి వైరల్గా ముందే జనాలకు వచ్చినటువంటి ఈ ఫుటేజెస్ ఎవరిచ్చారు, వారికి ఎలా వచ్చింది, మీకు రానివి జనానికి ఎట్లా దొరికింది? మీరు హై టెక్నాలజీ వాడారు, వందల మందిని ఇన్వెస్టిగేషన్లో పెట్టారు, అలాగే రీసెర్చ్ చేశారు, కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు పబ్లిక్ సింపుల్గా ఈ సోషల్ మీడియాలో ఎలా చూపించగలిగారు? సో అంతేవిధంగా మరి వీటన్నిటికీ కూడా ప్రాపర్గా సమాధానం రావాలి. అంతేకాదు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అన్ని రకాల రా ఫుటేజెస్ మాకు కావాలి. మేము గతంలో కూడా చెప్పున్నాము, యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నుంచి తెల్లవారి బాడీ లిఫ్ట్ చేసే వరకు 14-15 గంటల ఆ నయార పెట్రోల్ బంక్లో ఉన్న 3 కెమెరాల యొక్క సీసీటీవీ ఫుటేజ్లు కావాలని మేము గతంలో అడిగి ఉన్నాము. వీటితో పాటు ఇప్పుడు ఏవేవైతే మీరు చెప్పారో వాటికి సంబంధించిన రా ఫుటేజెస్ అన్ని కూడా మాకు కావాలి. పబ్లిక్ చూడాలనుకుంటున్నారు, మా సిబ్బంది వస్తారు, చూపించమని కూడా నేను పోలీస్ ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కీసర్ టోల్ గేట్ అనేటువంటి అంశానికి వస్తే ఇది చాలా మరి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చూపించినటువంటి ఫుటేజ్ గురించే నేను గతంలో ఏం మాట్లాడానంటే చాలా స్టడీగా ఫర్మ్గా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మీరు చూపించారు. నేను దానికి ఒక బయట వచ్చిన వీడియోని చూపించాను. దానిలో స్పీడ్గా వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినటువంటి అంశం చూపించారు మీరు. మరి ఏది నిజం? మొదట మీరు విడుదల చేసింది నిజమా, తర్వాత తను యాక్సిడెంట్ చేసుకుని నిజమా? ఏది నిజం? రెండిట్లో ఏదో ఒకటి నిజమైతే మరి రెండో తప్పే కదా. రెండో తప్పు అంటే మీరు ఇచ్చిన వీడియోలన్నీ తప్ప ఒప్ప ఎలా చెప్పగలం? ఇప్పుడు ఒక వీడియో తప్పు అయినప్పుడు అన్ని తప్పు కావచ్చు, ఒక వీడియో నిజం అయితే అన్ని నిజం కావచ్చు. సో ఇలాంటి అనుమానాలు మీరు క్రియేట్ చేయడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ తర్వాత స్పష్టత కదా ఇవ్వాలి, క్లారిటీ కదా ఇవ్వాలి. ఇంకా అనుమానాలు క్రియేట్ చేసి బ్రోకెన్ చైన్ లింక్ కంప్లీట్ చేయకుండానే కేసు క్లోజ్ చేసేస్తామని ప్రకటించడం ఏమిటి? అదేవిధంగా ఇప్పుడు కేసర టోల్ గేట్ వద్ద అతివేగంగా వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే మీరేం చెప్పారు? పారామెడికల్ స్టాఫ్ వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ ఇద్దామని ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి అక్కడ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు మీరు. ఆరెంజ్ కలర్లు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఏది నిజం అనేటువంటిది ఒకటైతే అక్కడ మీరు చూపించిన రెండిటికి మీరేం చెప్పారంటే
మరి స్టాఫ్ వెళ్ళారు కదా, ఫస్ట్ ఎయిడ్ జరిగిందా, ఏం జరిగింది, దానికి ఎంత టైం అయిందని మన పత్రిక విలేకరులు అడిగారు. అడిగినప్పుడు కనీసం 10 నిమిషాల సమయం పట్టింది అక్కడ అతను మళ్ళీ తిరిగి లేచి బయలుదేరటానికి అని. కానీ మీరు చూపించిన 2 విజువల్స్ ఎలా ఉన్నాయంటే కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. 10 నిమిషాలు పట్టిందని మీరే చెప్పి విజువల్స్లో 3 నిమిషాల్లో అతను టోల్ గేట్ దాటి వెళ్ళిపోయాడనంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా చెప్తారు పబ్లిక్కి? ఇదేమైనా చిన్న విషయమా? ఒకవైపు 4 కోట్ల మంది అక్కడ, 5 కోట్ల మంది ఇక్కడ, 9 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసిందని చెప్పాలి కదా, అది లేదు. అదేవిధంగా మరొక అంశానికి వస్తే విజయవాడ, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇంటి దగ్గర బయలుదేరాడు, ఈ సిగ్నల్ దాటారు, ఆ సిగ్నల్ దాటారు, నాగోల్ దగ్గరకు వచ్చాడు, కొనుక్కున్నాడు అని స్టేజ్ బై స్టేజ్ చూపించాడు. మరి విజయవాడ స్కూ బ్రిడ్జి తర్వాత విజయవాడ మహానగరం సిటీలో ప్రతి సిగ్నల్ దగ్గర సీసీటీవీలు పెద్ద పెద్దగా ఉన్నటువంటి పరిస్థితిలో బెన్ సర్కిల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, నిర్మలా కాన్వెంట్ దగ్గర ఏమైంది, రమేష్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, ఆ తర్వాత రామర్పాడు దగ్గర ఏమైంది, ఇన్ని సీసీటీవీలన్నీ కూడా మిస్ అయిపోయి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి సేద తీర్చుకుని వారు ఇచ్చినటువంటి సేవలు పొంది 2 నుంచి 3 గంటల పాటు అక్కడ ఉండి వచ్చేసారని మీరు చెప్తున్నారు. మరి సదరు సుబ్బారావు గారు ఏం చెప్తున్నారు? ఆయన తాగి లేరు, మద్యం సేవించలేదు అని చెప్తున్నారు. మరి సేమ్ పోలీస్ ఆఫీసర్ మీరేమో మద్యం తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని మీరంటే, వారు మద్యం తాగి లేరు అంటే అప్పటికే నాగోల్లో ఒకసారి కొన్నారు, కోదాడలో ఒకసారి కొన్నారు, మళ్ళీ తర్వాత ఏలూరులో కొంటారు. ఇన్నిసార్లు కొని తాగిన వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటరాక్ట్ అయినప్పుడు తాగి లేడని చెప్తూ దానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పింది నిజమని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకోవాలి. అది తాగి లేడనేది నిజమా, తాగి ఉన్నాడనేది నిజమా? ఒక తాగి ఉండుంటే మరి ద సో కాల్డ్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వారిని ఎందుకు నివారించలేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు వారు కస్టడీలోకి తీసుకోలేదు, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మరి ఇదంతా ఒకవైపు అయితే ఏలూరులో మద్యం ఎన్ని గంటలకు కొన్నారు? 10 గంటల 10 నిమిషాలకు కొన్నారు. మన రాష్ట్ర నియమాల ప్రకారం 10 గంటలకి షాపులు క్లోజ్ చేయాలి. 10 గంటల తర్వాత ఈయన ఎలా వెళ్ళాడు, వాళ్ళు ఎలా అమ్మారు, ఇదొక అంశం అయితే 10 గంటల 17 నిమిషాలకి మీ ప్రకారంగా బయలుదేరి ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజాని వారు 11 గంటల 4 నిమిషాలకి మీ ప్రకారంగా క్రాస్ చేశారు. అంటే ఎంత? 47 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 54 కిలోమీటర్లు. అంటే 54 కిలోమీటర్లు లైట్ లేని బైక్తో 47 నిమిషాల్లో క్రాస్ చేశారని మీరు చెప్తున్నారు. గూగుల్ మ్యాప్ ఏం చెప్తుందంటే బైక్ మీద అంత డిస్టెన్స్ 60 నిమిషాలకి మినిమంగా పడుతుందని గూగుల్ చెప్తుంది. పైగా అక్కడేమో మద్యం కొన్నాడు, కొన్నదాన్ని ఒకవేళ అతను ఫస్ట్ తాగుబోతు అయి ఉంటే గటగట తాగడానికైనా 5 నిమిషాలు పడుతుంది. మరి 5 నిమిషాలు తాగడానికి బయలుదేరడానికి సమయం తీసుకుంటే 42 నిమిషాల్లోనే వారు క్రాస్ చేశారు. అంటే 60 నిమిషాలు ట్రావెల్ చేయాల్సినటువంటి నార్మల్గా డ్రైవ్ చేసేవాడు తాగి లైట్ లేనటువంటి వ్యక్తి 42 నిమిషాల్లో వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజా నుంచి మళ్ళీ కొవ్వూరు టోల్ ప్లాజాకి వెళ్ళడానికి 11:31 అయిందన్నారు. అంటే అక్కడ 27 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 47 కిలోమీటర్లు. గూగుల్ ఏం చెప్తుంది? 48 మినిట్స్ పడుతుందని చెప్తుంది. మరి 48 నిమిషాలు బైక్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని 27 నిమిషాల్లో ట్రావెల్ చేశారని మీరు చెప్తున్నారు. మరి ఈ రకమైనటువంటి అంటే ఇక్కడ 12 గంటల 42 నిమిషాలు ఓవరాల్గా జర్నీని బైక్ మీద వారు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి 12 గంటల 42 నిమిషాలు ప్రయాణం సొంతంగా బైక్ మీద చేసి ఎక్కడ భోజనం చేయడా, టిఫిన్ కూడా చేయడా, మంచినీళ్ళు కూడా తాగడా, కనీసం న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళడా, వాష్రూమ్స్ కూడా వాడుకోడా, అవేమి చెప్పలేదే. ఎక్కడ తిన్నాడని కానీ, ఎక్కడ కనీసం టాయిలెట్కి వెళ్ళాడని కానీ ఈ విషయాలు ఏమీ కూడా చెప్పలా. మరి కనీసం ఇప్పుడు మందు కొనుక్కున్న వ్యక్తి సాధారణంగా తాగినోడికి ఏముంటుంది? క్రైవింగ్ ఉంటుంది, ఇంకా తినాలి అంటే ఒక ప్రెగ్నెంట్ విమెన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక డ్రంక్ చేసిన అంటే మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని ప్రకారం క్రైవింగ్ ఉంటుంది. మామూలుగా 100 గ్రామ్స్ తినేవాడు 150 గ్రామ్స్ తింటాడు అనేది జనరల్గా ఉండేట్టు ఒపీనియన్. అలాంటిదే మరి తాగిన తర్వాత అంత క్రేవింగ్ ఉంటే తిండి ఎక్కడ తినలేదే, తిన్నట్టు మీరు ఎక్కడ ఒక విజువల్ కూడా చూపించలేదే, ఎక్కడ కొనుక్కున్నట్టు కూడా మీరు చూపించలేదే, ఎందుకని? సో ఇట్లా అనేక రకమైనటువంటి ప్రశ్నలతో పాటు
మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెడ్ ఇంజురీ ఉందని ఇప్పుడు చెప్పారు, మొదట చెప్పరా? మేము 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 చెప్పాం. మేము మొదట అడిగిన ప్రశ్నల్లో అక్కడ లైవ్ విట్నెస్ ఒక వ్యక్తి చెప్పాడు ఏమనంటే, బాడీ ఎత్తేటప్పుడు హెల్మెట్ తీస్తే ముద్దగా పడిపోయింది రక్తం అని చెప్పాడు. సో అప్పటికే తెలుసు. పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మీద ఉన్న అభియోగాలు ఉన్నాయి. సమ్ సునీత, సమ్ కృష్ణరాజు, సమ్ కన్నడి, వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ ఉన్నారు. అయితే ముందు రోజు అంటే నిన్నగాక మొన్న రోజు మీ డిఎస్పీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్ రూమ్లో కూర్చుని అప్పుడు రిపోర్ట్ రాయించి అప్పుడు నెక్స్ట్ డే వచ్చి చెప్పారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మీద పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి చేసి ఈ విధంగా రాయించారా అనే ప్రశ్నలు కూడా చాలా మంది రాజమండ్రి నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పక్కకు పెడితే మీరు ఈ హెడ్ ఇంజురీ గురించి మొదట ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తున్నారు? అది కూడా పబ్లిక్ బయటకు తీసుకొచ్చినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మీరు? ఆల్కహాల్ గురించి ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు కొత్తగా చెప్తున్నారు. మరి కాలు కాలింది అని ఆ రోజు చెప్పారు, ఫ్యాంట్ కాలలేదు. మరి కాలు కాలిన దాన్ని మీరే చెప్పారు పేథాలజీకి పంపించాము అని. మరి పేథాలజీ రిపోర్ట్ కాలిన దాని మీద ఏమొచ్చింది అనేటువంటి అంశం కూడా మీరు చెప్పలేదు. రాపుడు గాయాలు ఉన్నాయని చెప్పారు. మరి బట్టలు ఎక్కడా చినగలేదు. ఎక్కడైనా అంటే వెరీ రీసెంట్గా గేట్ కాలేజ్ దగ్గర ఒక సిఐడి ఎస్ఐ కూడా యాక్సిడెంట్కి గురయ్యాడు. అతన్ని కూడా అదే రాజమండ్రి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చూస్తే అక్కడ చిరిగిపోయినటువంటి షర్ట్లు, రాపిడి గాయాలు, చెదిరిపోయిన జుట్టు, అంటుకున్నటువంటి బురద, కారుతున్నటువంటి రక్తం, అక్కడ యాక్సిడెంట్ అయిన సీన్ పక్కాగా కనిపిస్తుంది. బట్ ఇవేవి కూడా ఈ ప్రవీణ్ కుమార్ పగడాల గారి అంశంలో కనిపించలేదనేటువంటిది ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది రకరకాలుగా చెప్పినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు. నేను ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను, రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ క్వశ్చనింగ్ ద స్టేట్ because it's state's responsibility to protect the individuals and especially in suspicious death. It's the responsibility of the state to dispel the doubts. So అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇవన్నీ కూడా ఎందుకు క్లియర్గా చెప్పడం లేదనేటువంటిది ఒకటైతే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి సిటిజన్కి ఇచ్చింది. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి హక్కులు రావాలి అని ఎలా పోరాడి చేస్తున్నామో, సిటిజన్ చేయాల్సిన డ్యూటీస్ గురించి కూడా మేము ఖచ్చితంగా మాట్లాడతాం. సో అందులో భాగంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు, పునరావృతం కాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ కావాలి అనేటువంటి అంశంలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనము జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకునే కంటే రాకుండా కాపాడుకోవడం అవసరం. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు అప్రమత్తం ప్రజలు అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం నేను రాష్ట్రాన్ని ఐఎమ్ క్వశ్చనింగ్ ది స్టేట్. మీరు ఇలాంటి అంశాలను పునరావృతం కాకుండా నిజాలు అబద్ధాలు ఏమిటనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకనంటే ఇట్స్ ఎ క్రైమ్ అగెన్స్ట్ ది స్టేట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఎవాంజలిస్ట్ అది ఏ మతం చెందినవాడైనా కావచ్చు, అతను వ్యక్తిగతం కాదు, అతను ఒక కుటుంబానికి పరిమితం కాదు, ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మే ద రిలీజియన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పబ్లిక్ యాక్టివిటీ జరిగినప్పుడు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు డిస్పెల్ ద డౌట్స్. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే, అంటే నాకు వ్యక్తిగతంగా అయితే విత్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఫర్ దట్ ఎగ్జాంపుల్ దట్ ఐజీపీ అశోక్ ఈజ్ అ సీజన్డ్ ఆఫీసర్, హీ హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. బట్ ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయ్యింది. స్టేట్ ప్రొటెక్ట్ చేయాల్సిన స్టేట్ ఈరోజు నిజాలు చెప్పలేదు, అనుమానాలు తీర్చలేదు. ఇది ప్రజల్లో ఒక నిజంగానే యాక్సిడెంటా మీరు ప్రూవ్ చేయండి. నేను చెప్పినటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ప్రూవ్ చేసి ప్రజల్లో అనుమానాలు తీసేయండి. లేదు హత్య కోణంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ ఎవరు చేసి ఉన్నారు అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పండి. సో అవేవి చెప్పకుండా మీరు బ్రోకెన్ చైన్ లింక్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తున్నాం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మరి స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సరైనటువంటి సమాచారం ఇవ్వలేకపోతే సిటిజన్స్గా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి సీన్ రికన్స్ట్రక్షన్ చేసి నిజాలు ఏమిటనేటువంటివి ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలోకి వెళ్లాల్సి వస్తుంది.
ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఒక జేఏసీని ఫామ్ చేయండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి, సీన్ రికన్స్ట్రక్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ బ్రోకెన్ చైన్ లేకుండా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాకుండా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ తోటి రండి అని చెప్పేసినట్టుది ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి మీరు మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ, అనుమానాలన్నిటికీ స్పష్టత ఇస్తారా, లేక ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకు వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ద్వారా పబ్లిక్కి నిజానిజాలు తెలియచేయాలా? ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద స్టేట్, డిపెండింగ్ అపాన్ ది యాక్షన్ రెస్పాన్స్ ఆఫ్ ది స్టేట్ మేము ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.